తెలంగాణ సామాజిక ఆర్థిక విద్య ఉపాధి మరియు కుల సర్వే ప్రకారంగా ఎవరి జనాభా ఎంత శాతము ఎక్కువ ఉన్నది అని గనుక చూసినట్లయితే అందరికంటే ఎక్కువగా జనాభా కలిగి ఉన్నటువంటి ఎస్సీ క్యాస్ట్లో మాదిగ సామాజిక వర్గం 10.3% ఉంది. దీని తర్వాత వచ్చేటువంటి ముస్లిం అనగా బీసీ ముస్లిం షేక్స్ అంటారు వీళ్ళను. వీళ్ళు 7.9 ఉన్నారు. తర్వాత ముదిరాజ్ 7.4%, తర్వాత లంబాడీస్ వస్తున్నారు 6.8, తర్వాత యాదవాస్ 5.7 వస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గము 4.8, తర్వాత గౌడ 4.6, తర్వాత మాల ఎస్సీలో పట్టిన మాల ఉంటుంది 4.1, తర్వాత మున్నూరు కాపు 3.9%, తర్వాత పద్మశాలి 3.3%. ఇక్కడ డేటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము దేశంలోనే ప్రప్రథమంగా బీహార్ తర్వాత ఈ యొక్క డేటాను విడుదల చేసింది. కానీ ఈ యొక్క డేటాను ఎవరు ఉపయోగిస్తారు అని కనుక సీరియస్గా ఆలోచిస్తే భారతదేశంలో ఇటీవల కాలంలో గత 10-12 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి రాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే అందరికంటే ఎక్కువగా బీజేపీయే ఈ యొక్క డేటాను వాడుకుంటున్నట్లుగా ఇప్పటి వరకు బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలను అర్థం చేసుకుంటే ఈ యొక్క విషయం బోధపడుతున్నది. కాకపోతే ఈవీఎం మ్యానిపులేషన్ విషయం పక్కన పెట్టిన తర్వాత ఈ యొక్క ఎస్ఐఆర్ పేరుతో లక్షలాది ఓటర్లను అనగా ఆపోజిషన్ పార్టీస్ యొక్క ఆ యొక్క మతాలకు సంబంధించినటువంటి వాళ్ళను, ఆ యొక్క కులాలకు సంబంధించినటువంటి వాళ్ళను ఓటర్ లిస్టులకు వెళ్ళి తీసివేస్తే అతి పిछड़ा అనబడేటువంటి వర్గం అనబడేటువంటి ఒక ఆయుధము కూడా అతి పిछड़ा, అత్యంత వెనుకబడినటువంటి కులాలను వీళ్ళు ఆల్రెడీ అడ్వాన్స్డ్గా అభివృద్ధి చెందినటువంటి కులాలకు వ్యతిరేకంగా నిలబెట్టడం ద్వారా మాత్రమే ఇది బీహార్లో విజయవంతమైనటువంటి మోడల్ను వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కూడా వాళ్ళకు ఒక ఆయుధాన్ని అందించినట్టుగా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు ఉపయోగించుకుంటుంది అంటే ఇది ఎలక్షన్కు సంబంధించి మాత్రమే చెప్పగలుగుతున్నాము. ఎందుకనంటే ఈ యొక్క కులాలను అభివృద్ధిలోకి తీసుకురావడం అనేది ప్రభుత్వాలకు సంబంధించి వాళ్ళు చేయలేనటువంటి పని. కాబట్టి ఎవరికి వాళ్ళే సామాజికంగా అభివృద్ధిలోకి రావాలి అని చెప్పి అభివృద్ధి చేయడం మా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తున్నటువంటి ఈ యొక్క భారతదేశం యొక్క రాజకీయ పార్టీలను ఎవరు ఏమిటి అని చూస్తే ఈ రకంగా వీళ్ళు ఢీకొనవచ్చును ఈ యొక్క డేటా ఆధారంగా.